ఫ్రెండ్స్ ఈ పంపును మోటార్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. మొత్తం అరిగిపోయింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పంపుకి వచ్చేసి ప్రెషర్ ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. బ్యాటరీ చెక్ చేశాను, బ్యాటరీ ఓకే ఉంది, వైరింగ్ ఓకే ఉంది. కాకపోతే మనకు పంప్ వచ్చేసి ప్రెషర్ అనేది చాలా తక్కువ అయితే పోయడం జరుగుతుంది. అయితే మనం ఈ పంపును చెక్ చేయాలంటే ముందుగా ఇప్పుడు ఉన్న క్లాంపులను రిమూవ్ చేసుకొని మనం పంపును అయితే బయట తీసుకొని ఈ పంపుకున్న ఈ స్క్రూలను ఓపెన్ చేసి మనం ఈ పంపుని చెక్ చేసి చూడాల్సి ఉంటుంది. ఈ పంపుని చెక్ చేయాలంటే ఇప్పుడు ఈ మోటార్ రిమూవ్ చేసి చూడాలి, అలాగే ఈ పంపును కూడా ఓపెన్ చేసి చూడాలి. పంపులో ప్రాబ్లం ఉందా లేకపోతే మనకు ఈ మోటార్లో ప్రాబ్లం ఉందా అనేది దీన్ని అయితే పూర్తిగా అయితే విప్పి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను రిమూవ్ చేసి ఓపెన్ చేసి చూస్తాను, ప్రాబ్లం ఏందనేది తెలుసుకుందాం మనం. ఈ మోటార్ అయితే మనకు ఓకే ఉంది, కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ బేరింగ్ అనేది స్టక్ అయిపోయి ఇక్కడ ఈ పంపులో ఉన్న బేరింగ్ సెక్షన్ అనేది మనకు ఈ ప్లాస్టిక్ సెక్షన్ అనేది ఓరింగ్ అనేది ఇది మొత్తం కంప్లీట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం పూర్తిగా అయితే అరిగిపోవడం జరిగింది. ఇది అరిగిపోయి మనకు దీంట్లో గ్యాప్ అనేది వచ్చి మనకు ప్రెషర్ అనేది ఈ పంప్ అనేది పోయడం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనం కంప్లీట్గా అయితే ఈ మోటారు పంపు అయితే కొత్త అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మనం కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే రెక్టిఫై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ ఓరింగ్ అనేది కంప్లీట్గా అయితే అరిగిపోవడం జరిగింది, మీకు కనిపిస్తుంది కదా. ఇది ఎందుకు అరిగిపోయిందంటే మనకి ఈ బేరింగ్ అనేది స్టక్ అయిపోయింది. బేరింగ్ మొత్తానికి పూర్తి తిరగడం లేదు. ఈ బేరింగ్ స్టక్ అయిపోయి ఈ బేరింగ్తో సహా ఇదంతా తిరగడం ద్వారా మనకి ప్లాస్టిక్ అనేది అరిగిపోవడం జరిగింది. అందుకని మనకు ఈ పంప్ అనేది ప్రెషర్ అనేది రావడం లేదు. మనం ఇప్పుడు మనకి ఇది మనకి ఓరింగ్ అనేది అయితే దొరకదు ఫ్రెండ్స్. ఇది మనం పూర్తిగా అయితే ఈ మోటార్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనకు మొత్తం మోటార్ సెట్ మొత్తం పంప్ సెట్ అనేది మొత్తం వస్తుంది, అది మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పంప్ అయితే పూర్తిగా అయితే ఖరాబ్ అయితే అయిపోయింది. అయితే మనం ఈ పంప్ అనేది కొత్త పంప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు ప్రీవియస్ వీడియోలో ఈ కొత్త పంప్ ఏ విధంగా వేసుకోవాలనేది మనకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో కొత్త పంపు వేసే వీడియో కావాలనుకుంటే మాత్రం నా వీడియోలోకి అయితే వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈ ప్రాబ్లం అయితే రెక్టిఫై చేసేది మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది, ఈ కొత్త పంప్ వేసేది మాత్రం ఈ వీడియోలో ఉండదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను యాక్టివేషన్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.